మొన్నటి వరకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఏళ్లుగా భారత జట్టుకు సేవలు అందించినప్పటికీ మ్యాచ్ కు నిరూపించుకోవాల్సిన పరిస్థితే వచ్చింది. అయినా వన్డే వరల్డ్ కప్ లో ఆడతారా లేదా అన్న విషయంపై అటు హెడ్ కోచ్ గంభీర్ కానీ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ కానీ క్లియర్ గా చెప్పలేదు. దీంతో అసలు వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో రోకో ఉంటారా లేదా అని అభిమానుల మధ్య జోరుగా చర్చ జరిగింది. అయితే సవాళ్లను ఫేస్ చేయడం రోకోకు కొత్తేమీ కాదు. తాము చెప్పాలనుకున్నది ఆటతోనే చెప్పేశారు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో వీరకొట్టుడు కొట్టారు. పరుగుల రేసులో ఇద్దరు దుమ్ము రేపారు. అక్కడితో సీనియర్ల విధ్వంసం ఆగలేదు. సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ లోనూ రఫాడించారు. ఆ తర్వాత బీసీసీఐ ఆదేశించినట్టుగా విజయ్ హజారే ట్రోఫీలోనూ పాల్గొన్నారు. దేశవాళీ టోర్నీలోనూ మెరుపులు మెరిపించారు. తమలో ఫైర్ తగ్గలేదని, ఫిట్నెస్, ఫామ్ పరంగా ఎలాంటి ఆందోళన అక్కర్లేదని ఆటతోనే చెప్పేశారు. ఒత్తిడిని ఊదేశారు. వన్డే వరల్డ్ కప్ కు తాము సిద్ధమని ప్రకటించేశారు. వన్డే వరల్డ్ కప్ లో తప్పక ఉండాల్సిన ప్లేయర్లుగా ప్రశంసలు అందుకున్నారు. అయితే ఇప్పుడు ఒత్తిడంతా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ మీదకు షిఫ్ట్ అయింది. టెస్టుల్లో భారత జట్టు ప్రదర్శన కొంతకాలంగా గొప్పగా ఏమీ ఉండటం లేదు. రోకో సైడ్ అయిన తర్వాత రోజు రోజుకి లాంగ్ ఫార్మాట్ లో భారత్ ఆటతో డౌన్ అవుతోంది. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ను లెవెల్ చేసినప్పటికీ స్వదేశంలో సౌత్ ఆఫ్రికా చేతిలో కంగుతింది. 2 మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. గంభీర్ వచ్చాకే టెస్టుల్లో భారత జట్టు దిగజారిపోతోందన్న చర్చ ఉంది. అందుకు తగినట్టే న్యూజిలాండ్ తో సిరీస్ లో భారత్ విఫలమైంది. ఆస్ట్రేలియాతో సిరీస్ లోనూ కంగుతింది. గంభీర్ హెడ్ కోచ్ కాకముందు తొలి 2 WTC సైకిల్స్ లో భారత్ ఫైనల్ చేరింది. కానీ గంభీర్ ఎంట్రీ తర్వాతే ఫైనల్ చేరలేకపోయింది. ప్రస్తుత సైకిల్లోనూ భారత జట్టు ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. పాయింట్ల పట్టికలో 6 స్థానంలో ఉంది. ప్రస్తుత సైకిల్లో శుభ్మన్ గిల్ సేన ఇంకా 9 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అందులో 5 ఆసీస్తో తలపడాలి. 2 మ్యాచ్లు న్యూజిలాండ్ తో, మరో 2 మ్యాచ్లను శ్రీలంకతో ఆడాల్సి ఉంది. తర్వాతి 9 మ్యాచ్ల్లో కనీసం 6 మ్యాచ్లైనా భారత్ గెలవాలని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్ల్లో శుభ్మన్ సేన గెలిచింది 4 మ్యాచ్లే. 4 మ్యాచ్లు ఓడిపోయింది. 1 మ్యాచ్ డ్రా అయింది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు భారత్ టాప్ గేర్ వేయగలదా అన్నదే హాట్ టాపిక్ అవుతోంది. టెస్టుల్లో ఇంకొంతకాలం ఆడాలనుకున్న రోకోను సాగనంపడం వల్లే భారత్ పరిస్థితి దిగజారిందన్న చర్చ ఉంది. ఇదే టైంలో రెడ్ బాల్ క్రికెట్ లో హెడ్ కోచ్ పదవి నుంచి గంభీర్ ను తప్పిస్తారన్న ప్రచారం కలకలం రేపింది. వైట్ బాల్ ఫార్మాట్ లోని గౌతి హెడ్ కోచ్ గా కొనసాగుతాడంటూ టాక్ నడిచింది. దీంతో బీసీసీఐ అలాంటిదేమీ లేదని వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అయితే రోకోతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. సీనియర్లకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే హెడ్ కోచ్ పదవికే ఎసరొస్తుందని బౌన్సర్లు సంధిస్తున్నారు. గంభీర్ పై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ అయితే షాకింగ్ కామెంట్స్ చేశాడు. రంజీ ట్రోఫీలో కోచ్ గా పనిచేస్తే బాగుంటుందన్నాడు. దీంతో భారత్ తరపున టెస్టుల్లో చేసింది చాలు, ఇంకా రంజీల్లో కోచ్ గా పనిచేయమని పనేసర్ ఇండైరెక్ట్ గా సలహా ఇచ్చాడని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. మొత్తంగా ఇప్పుడు గంభీర్ పై ఒత్తిడైతే పెరిగినట్టే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.